అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చేసిరా ఎంత టెంప్టింగ్ ఉందో. సో ఇది ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్ విత్ ఆర్గానిక్ బ్లూబెర్రీస్. సో ఇది నేను నిన్న నైటే నానబెట్టిన. ఆల్వేస్ అంతే కదా, ఓవర్ నైట్ ఓట్స్ ఓవర్ నైట్ నానబెట్టాలి. టేస్ట్ చూద్దాం, చూసినాక చెప్తాను నేను దీంట్లో ఏమేమి వేసినా ఏంది. పర్ఫెక్ట్ సరిపోయింది స్వీట్నెస్. ఈసారి డైరీ మిల్క్లో నానబెట్టిన ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, వాట్ ఎవర్ వీగన్ మిల్క్స్ కాకుండా బర్రె పాలు, అదే ఆవు పాలు, A2 మిల్క్ ఫ్రమ్ కాస్కో, దాన్ని కాచి ఇలా పోసిన. స్వీట్నెస్ కోసం ఇవి రెండు యూజ్ చేసిన. డేట్స్ లోపల ఆల్మండ్ ఉంటుంది, ఇంతకు ముందు కూడా చూపించిన మీకు. అండ్ చాప్డ్ నట్స్ కోసం ఈసారి చాప్డ్ క్యాష్యూ నట్స్. నాకు చలో ఇండియాలో సేల్లో దొరికింది ఇది. సో ఈ ప్యాకెట్కి వాళ్ళు $3 తీసుకున్నారు. 420 గ్రాములు ఉంది. ఓకే, సో $3, ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 రూపీస్, ఇండియన్ రూపీస్. ఓకే, సో అది చూడండి, ఇందులో పోసి పెట్టిన నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్. ఇవి నిన్న నానబెట్టేటప్పుడు వేసిన, మళ్ళీ కొన్ని పైన చల్లుకోవచ్చు. సో ఏంటంటే నాకు చాపింగ్ తప్పిందనమాట వీటితో. బ్రేక్ఫాస్ట్ ఇంకొక ఐటమ్ కూడా ఉంది, చూపిస్తాను మీకు, సర్ప్రైజ్. సో ఆ రెండు డేట్లతోటే స్వీట్నెస్ వచ్చింది. నేను నా బౌల్లో పెట్టుకున్నాక వేసుకున్నా డేట్స్, మెర్జూల్ డేట్స్. 2 స్వీట్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు. ఇంకా అయిపోతున్నాయి. ఇంకోండి, లోపల ఇట్లా ఆల్మండ్ పెట్టిండు చూసారా. దీన్ని కట్ చేసి యాసిడ్ వేసేసుకున్నాను నేను. ఇంకా మీకు స్వీట్ ఇంకొంచెం కావాలనుకుంటే హనీ వేసుకోవచ్చు. ఇట్లా నాకు నచ్చదు, కానీ యాక్చువల్లీ బ్లూబెర్రీలు కూడా చాలా పెద్దగా ఉండే. ఇంకోండి, ఇంతకంటే పెద్దగా ఉండేగా. ఇట్లా కట్ చేసిన ఫుల్ స్వీటు. అలెక్సా స్టాప్. ఇంకా నేను ఇంకేం వేసుకోలేదు దీంట్లో స్వీట్నెస్కి. లెట్ మీ ఎంజాయ్ దిస్. సో నాకు నట్స్ చాప్ చేసే పని తప్పిందనమాట. నెక్స్ట్ వాట్ చూడండి, సర్ప్రైజ్ ఉంటుంది, ఇంకో బ్రేక్ఫాస్ట్ ఐటమ్.